హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను పునుగులు, అల్లపు చట్నీ చేయబోతున్నాను. దీనికి కావాల్సింది అల్లపు చట్నీకి కావాల్సింది ఎండుమిర్చి. ఎండుమిర్చి ఒక 20 వరకు తీసుకున్నాను. చిన్న అల్లం ముక్కలు 2, కొంచెం బెల్లం, బెల్లం తురుము, మెంతులు 2 స్పూన్స్, చింతపండు, కొంచెం చింతపండు. ఇప్పుడు పునుగుల పిండికి పొద్దున వేసిన దోసల పిండి ఉంది. పెట్టింది. దానిలో కొంచెం బియ్యపిండి, కొంచెం గోధుమ పిండి కలిపేశాను. అవి పునుగులు బోండాలు చిన్న సైజు బోండాల్లాగా ఏస్తాను. బాండీలో ఆయిల్ పోసుకుందాం బోండాలేసుకోవటానికి. సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. అంటే ఎక్కువే పడుతుంది కదండీ! పోసుకుందాం. అది వేడెక్కే వరకు ఉంచుదాం. వేడెక్కితే అప్పుడు మనం బోండాలేసుకోవచ్చు చిన్న సైజువి. పునుగులు పిండేనండి ఇది. పునుగులు అనొచ్చు. ఇప్పుడు దీన్ని పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేద్దాం వేడెక్కే వరకు. ఈలోపు అల్లపు చట్నీకి కావాల్సిన దానికి బాండీ పెట్టుకుందాం. పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకుందాం. బాండీ పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుంటా. ఎండుమిర్చి వేగించుకోవాలి కదండి, దానికోసం ఆయిల్ పోసుకుందాము. కొంచెం 2 స్పూన్స్ వేసుకున్నాను. దీనిలోనే ఎండుమిర్చి కట్ చేసుకున్నా, 2 ముక్కలుగా కట్ చేసుకుని తొందరగా గ్రైండ్ అవుతుందని సిజర్తో కట్ చేసేసానండి. కట్ చేసి పక్కన పెట్టుకున్నా. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇవన్నీ వేసుకుంటా ఇప్పుడు ఒక్కొక్కటి. ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్నా వేసేసుకుంటున్నా. అవి వేసేసుకుని బాండీలో కొంచెం కదిపేసుకుందాం. కదిపేసుకున్న తర్వాత దీనిలోనే అన్నీ వేసేసుకుందామండి. దీనిలో ఏం వేసుకుందాం, ఫస్ట్ అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుందాం. అవి కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం. అవి కూడా వేగాలండి. ఎండుమిర్చితో పాటు అల్లం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగితే బాగుంటుంది చట్నీ. అందుకని వేసేసా. ఇప్పుడు దీనిలోనే మెంతులు 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసాను కదండి, అవి కూడా వేసేసుకున్నా. ఇవి కూడా లైట్గా వేగేయాలి. మెంతులు కూడా వేయించేద్దాం, లైట్గా వేయించేసుకుందాం. అవి బాగా వేగాలి. ఎండుమిర్చి మాడిపోకుండా చూసుకోవాలండి, త్వరగా మాడిపోతాయి. అందుకని పక్కకి జరుపుతుందా. అయిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఎండుమిర్చి, అల్లం, మెంతులు ఇవన్నీ వేసేసుకుందాం. బాగా చల్లారి చేసుకుందాం. వేడివేడిగా మిక్సీ వేయొద్దండి, మిక్సీ ఖరాబ్ అవుతుంది కదా. మొత్తం వేసేసుకున్నాను. కొంచెంసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు దీనిలోనే చల్లారింది కదండి, దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. బెల్లం ఇది చింతపండు వేసుకుందాం. చింతపండు కొంచెం నానబెట్టాను కదా, చిన్న లెమన్ సైజ్ అంత అయితే చాలు. అది నానబెట్టి ఉంచుకున్నాను మెత్తగా వేడట్టు. అది కూడా వేసేసుకున్నాను. దీనిలోనే వెల్లుల్లిపాయ వేసుకుందాం. సగం వెల్లుల్లి తీసుకొని వేసుకుందాము. ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందామండి. గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. మరి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాం కదా, గ్రైండ్ చేసేసుకుందాం. దీనిలోనే జీలకర్ర వేయటం మర్చిపోయాను కదండి, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేద్దాం. ఇంకా గ్రైండ్ అవ్వలేదు, అందుకని దీనిలో బెల్లం కూడా వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. బెల్లం చిన్న ముక్క తీసి పెట్టాను కదా, అది కూడా పెట్టి గ్రైండ్ చేసేద్దాం. మరి గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ పోసుకోవచ్చు, ఏమీ ఖరాబ్ కాదండి. ఎందుకంటే బెల్లం వేస్తాం కదా, ఈ చట్నీ త్వరగా ఖరాబ్ కాదు. మినిమం ఒక 10 డేస్ వరకు ఉంటుందండి. బయట పెడితే, ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 1 మంత్ అయినా ఉంటుంది. ఇప్పుడు చట్నీ చేసేసాను కదండి, అది పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీనిలో వేడెక్కిందని చూసుకొని దీనిలోనే బోండాలు పునుగులు చిన్న చిన్నగా వేసేసుకుందాం. దోసపిండి వేయగా మిగిలిన పిండితో వేసుకోవచ్చండి. ఆ దోసపిండి దోసలు వేసిన తర్వాత మిగిలితే ఈవినింగ్లో స్నాక్స్ లాగా ఈ పునుగులు వేస్తున్నానండి. దీనిలో కొంచెం బియ్యపిండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి కలిపేసి వేసేస్తున్నానండి. సాల్ట్ సరిపడా వేసుకుని, అప్పుడు మంచిగా మెత్తగా వస్తాయి, ఉబ్బుతాయండి అవి, బాగుంటాయి. అట్లా వేసేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో. ఇడ్లీ పిండి అయినా సరే వేసుకోవచ్చండి. ఇలాగే గోధుమ పిండి కొంచెం బియ్య పిండి కలిపేసి వేసేసుకుంటే బాగుంటాయి. అట్లా ఈవినింగ్ టైంలో వేస్తూ ఉంటాను. వేసేసాను కదండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనిద్దాం. అట్లాగే వేయించుకోం. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏమైనా స్నాక్స్ కావాలి కదండి, అలాంటి టైంలో ఇలా బోండాలు, ఇంకా లేకపోతే మరమరా తీసుకుని మసాలా చేసుకోవడం, అటుకులతో చాట్ అదే ఉంటాయి కదండి, అటుకులతో మసాలా లాగా అట్లా అవన్నీ చేసుకోవచ్చండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదండి, ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఒక ప్లేట్లో తీసుకుని ఇంకో 2 వాయి వేసుకుందామండి. ఇంకా పిండి ఉంది కదండి, ఒక 3 వాయిల వరకు సరిపోతుంది. ఇంకో వాయి వేసేసుకుంటాను. ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో రౌండ్ వేసేసుకుందామండి. పునుగులు మాత్రం చాలా సాఫ్ట్గా మెత్తగా బాగా వచ్చినాయండి ఇవి. దీనిలోకి అల్లం చట్నీ అయినా సరే, పల్లి చట్నీ అయినా సరే బాగుంటుందండి. ఎప్పుడు పల్లి చట్నీ చేస్తున్నా కదా అని అల్లం చట్నీ చేశాను. ఇట్లా రెండవ అవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలండి. మొత్తం వేసేసుకుందాం. మీరు కూడా అంతే కదండి, పొద్దున మిగిలితే దోశ పిండో ఇడ్లీ పిండో ఇట్లా బోండాల కింద వేసేసుకోవచ్చు. అందరూ అలాగే వేస్తారు. ఇదిగోండి మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, ఈ వాయి కూడా తీసేసుకుందాం. తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. మొత్తం ప్లేట్లో వేసేసుకుందాం. చూసారు, చాలా బాగా వచ్చినాయి మెత్తగా. దీన్ని అల్లం చట్నీతో సర్వ్ చేసేసుకుందాం. ఇలాంటి స్నాక్స్ వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడు మాకు వర్షం పడుతుంది, అందుకే వేసేసా. నేను టేస్ట్ చేసి చెప్తానండి. చాలా మెత్తగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయండి, కాలుతున్నాయి, వేడి కాలుతున్నాయి. చాలా బాగున్నాయండి, సాఫ్ట్గా వచ్చినాయి. అల్లం చట్నీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి అల్లం చట్నీ. మీకు గనక మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, అలా ప్రెస్ చేస్తే స్పాంజీగా మంచిగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ అండి.